హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 62. ఆర్య సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని కళ్యాణ్ అమెరికా వెళ్ళడానికి బయలుదేరుతాడు కదా, ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. అమెరికాలో ఆర్య ఇంకా సీరియస్ కండిషన్లోనే హాస్పిటల్లో ఉంటాడు. ఆర్య దగ్గర ఆర్య వాళ్ళ బాబాయ్ శ్రీపతి గారు, శ్రేయ ఉంటారు. కళ్యాణ్ యూఎస్ చేరుకొని స్నేహితుడి గురించి కంగారుగా హాస్పిటల్కి వచ్చేసరికి శ్రేయ కళ్యాణ్కి ఎదురు వెళ్ళి, నీకోసమే ఎదురు చూస్తున్నాం కళ్యాణ్. ఆర్యకి ఇంకా సీరియస్గానే ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. ఆర్య తీసుకున్న పాయిజన్ చాలా ప్రమాదకరమైందంట. అందుకే సీరియస్ కండిషన్లోకి వెళ్ళాడని డాక్టర్స్ చెప్తున్నారు. నాకు ఆర్యను తలుచుకుంటే భయంగా ఉంది కళ్యాణ్ అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఆర్య శ్రేయ బెస్ట్ ఫ్రెండ్స్ అని కళ్యాణ్కి తెలుసు కాబట్టి ఆ సమయంలో శ్రేయ మీద కాస్త జాలి చూపిస్తూ, డోంట్ వరీ శ్రేయ, వాడికి ఏమీ కాదు, త్వరలోనే కోలుకుంటాడు అని అంటుండగా శ్రీపతి గారు కూడా ఎదురొచ్చి, హాయ్ కళ్యాణ్ అని పలకరిస్తాడు. హాయ్ అంకుల్, అసలు వాడి బిజినెస్ పరిస్థితి ఇలా ఉందనే విషయం మీరైనా నాకు చెప్పొచ్చు కదా అంటాడు. నీకు చెప్పొద్దని నా దగ్గర శ్రేయ దగ్గర మాట తీసుకున్నాడు, అందుకే చెప్పలేకపోయాం. అయినా ఏదో తెలివితో నిలదొక్కుంటాడు అనుకున్నాను, కానీ ఇలా పిరికివాడిలాగా చనిపోవటానికి సిద్ధపడతాడని అనుకోలేదు అంటాడు శ్రీపతి గారు. కళ్యాణ్ కోపంగా మనసులో తిట్టుకుంటూ, అక్కడ మైథిలి, ఇక్కడ ఆర్య ప్రాణభయం లేకుండా పాయిజన్ని మంచినీళ్ళు తాగినట్టుగా ఎలా తాగాలనిపించిందో అని అనుకొని, సరే నేను ఒకసారి ఆర్యని చూసి డాక్టర్తో మాట్లాడి వస్తాను అని చెప్పి వెళ్తాడు. కొన్ని నిమిషాలకి కళ్యాణ్ ఆర్య దగ్గరికి వచ్చేసరికి ఆర్య వెంటిలేషన్ మీద స్పృహ లేకుండా కనిపిస్తుంటాడు. ఆర్యని అలా చూసేసరికి కళ్యాణ్ కలలో కన్నీళ్ళు తిరుగుతూ ఆర్య చేయిని ఆత్మీయంగా పట్టుకొని, ఎందుకురా ఇంత పని చేశావు? నేను నీకు సహాయం చేయలేననుకున్నావా? స్నేహితులన్నాక ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఇక స్నేహం అనే బంధం దేనికిరా? చాలా పిచ్చి పని చేసావు ఆర్య. నీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోకుండా నేను కూడా పొరపాటు చేశాను. ఐఎమ్ సో సారీ రా అని మనసులో మాట్లాడుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇలా కొద్దిసేపు తర్వాత కళ్యాణ్ శ్రీపతి గారు శ్రేయ వాళ్ళ దగ్గరికి వచ్చి, డాక్టర్తో మాట్లాడాను అంకుల్, మరో 10 గంటల్లో వాడి కండిషన్ గురించి చెప్తానన్నారు. కానీ ఆర్యకి ఏమీ కాదు, నాకు ఆ నమ్మకం ఉంది, మీరు ధైర్యంగా ఉండండి అంటాడు. శ్రీపతి గారు కన్నీళ్ళు తుడుచుకుంటూ, పాడు డబ్బు, కోట్లు సంపాదించాలనే ఆశతో ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అని బాధపడుతుంటాడు. కళ్యాణ్ శ్రేయ వైపు చూసి, అసలు బిజినెస్ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా శ్రేయ అని అడుగుతాడు. పూర్తిగా తెలుసు కళ్యాణ్. బిజినెస్ పరిస్థితుల కంటే ఇన్వెస్టర్స్ ఆర్యకి ఒత్తిడి ఎక్కువైంది. ముందు వాళ్ళ సమస్య తీరితే బిజినెస్ నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచించవచ్చు అంటుంది. అంకుల్, నేను శ్రేయ ఆఫీస్కి వెళ్తాము, మీరు ఇక్కడే ఉండి ఆర్య హెల్త్ కండిషన్ గురించి నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ చేస్తుండండి అంటాడు. అలాగే కళ్యాణ్ అంటాడు శ్రీపతి గారు. త్వరగా రా శ్రేయ అంటూ ఫాస్ట్గా వెళ్తుంటాడు కళ్యాణ్. శ్రేయ కూడా కళ్యాణ్ వెనుక వెళ్తుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ డ్రైవ్ చేస్తూ, అర్జెంటుగా నేను ఇన్వెస్టర్స్తో మాట్లాడాలి, వాళ్ళతో నాకు మీటింగ్ ప్లాన్ చేయి అంటాడు. పక్క సీట్లో కూర్చున్న శ్రేయ ఆ మాటలు విని, అలాగే కళ్యాణ్ అని వాళ్ళకి కాల్ చేస్తుంటుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ ఆర్య ఆఫీస్కి వచ్చి క్యాబిన్లోకి వచ్చేసరికి కళ్యాణ్తో మాట్లాడడానికి ఇన్వెస్టర్స్ రెడీగా కూర్చుని ఉంటారు. కళ్యాణ్ వాళ్ళకు ఎదురుగా వచ్చి ఒక్కొక్కరిని సీరియస్గా చూస్తూ చైర్కి ఆనుకొని టీవీగా కూర్చుంటాడు. శ్రేయ వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ పట్టుకొని కళ్యాణ్ పక్కన నిలబడి ఉంటుంది. కళ్యాణ్ వాళ్ళ వైపు అంతే సీరియస్గా చూస్తూ టేబుల్ మీదున్న పెన్నుని చేతిలోకి తీసుకొని వేల మధ్య ఆ పెన్నుని స్టైల్గా తిప్పుతూ, నేను అనవసరమైన మ్యాటర్ డిస్కషన్ చేయకుండా అస్సలు పాయింట్కి వస్తాను. ఇన్వెస్ట్మెంట్ చేసిన మీ డబ్బు తిరిగి ఇవ్వాలంటే అంత డబ్బు ఇప్పుడు రెడీగా లేదు. డీలా పడిపోయిన ఈ బిజినెస్ని ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాను. దీనికి మీరు సహకరించి బిజినెస్ ఒక దారికి వచ్చే వరకు వెయిట్ చేసి లాభాలతో మీ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటామంటే ఓకే, కానీ అలా కాదని
ఇప్పుడే డబ్బు కావాలని తిష్ట వేసి కూర్చుంటే మాత్రం మీ ఒత్తిడుల వల్లే ఆర్య సూసైడ్ చేసుకోబోయాడని మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. దాంతో ఇన్వెస్ట్ చేసిన డబ్బు రాకపోగా మీ పరువు కూడా పోతుంది అంటాడు అతని యాటిట్యూడ్ స్టైల్లో వారిని బెదిరిస్తూ. కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్కే సగం భయపడిన వాళ్ళు కళ్యాణ్ మాటలకు ఇంకా భయపడుతూనే, బెదిరిస్తున్నారేంటి? ఆర్య సూసైడ్ చేసుకోవడానికి మేమెందుకు కారణం అవుతాము అని నొసుగుతుంటారు. కళ్యాణ్ వాళ్ళ వైపు ఎరుపెక్కిన కళ్ళతో చూస్తూ, ఖచ్చితంగా మీరే అని బేస్ వాయిస్తో అరిచి ఆనుకొని ఉన్న చైర్ నుంచి వాళ్ళ ముందుకు వంగుతాడు. దాంతో వాళ్ళు ఇంకాస్త భయపడుతూ, అది కాదు కళ్యాణ్ గారు, మేము మా డబ్బు కావాలని మామూలుగా అడిగాము. ఆ మాత్రానికి మా మీద కేసు పెడతామంటే ఎలా అని వాళ్ళలో ఒకడు అంటాడు. కళ్యాణ్ ఫోన్ తీసి ఒక వీడియో ప్లే చేసి వాళ్ళకి చూపిస్తుంటాడు. అది వాళ్ళందరూ కలిసి డబ్బు కావాలని ఆర్యాని ఇబ్బంది పెట్టే వీడియో. వాళ్ళు భయపడటం చూసి శ్రేయ సంతోషపడుతుంటుంది. ఇదేనా డబ్బు కావాలని ఆర్యాని మామూలుగా అడగటం అంటూ ఆ వీడియో వాళ్ళకి చూపిస్తుంటాడు. ఇక వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఆ వీడియో అయిపోగానే కళ్యాణ్ ఫోన్ పక్కకు పెట్టి, ఇప్పుడు చెప్పండి, వెయిట్ చేసి లాభాలతో మీ ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకుంటారా, లేక ఈ వీడియో బయటికి తీసుకురమ్మంటారో మీదే నిర్ణయం అని మళ్ళీ చైర్కి ఆనుకొని టీవీగా కూర్చుంటాడు. ఇక వాళ్ళ బిక్కమొహం చూసి శ్రేయ సంతోషపడుతూ, మీకు వేరే ఛాన్స్ లేదు, చచ్చినట్టు ఒప్పుకోవడమే అని మనసులో అనుకొని కళ్యాణ్ వైపు చూస్తూ, ఈ ప్రాబ్లంని భలే తెలివిగా హ్యాండిల్ చేస్తున్నా కళ్యాణ్, నీ యాటిట్యూడ్కే వీళ్ళ దిమ్మ తిరిగింది. ఇక నీ మాటలు వాళ్ళకి చెమటలు పట్టించాయి. నీలో ఈ యాటిట్యూడ్కే కదరా నేను నీకు పడిపోయింది అని అనుకొని సంతోషపడుతుంటుంది. కొన్ని క్షణాలకి వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకున్న తర్వాత, సరే కళ్యాణ్ గారు, మేము లాభాలతోనే ఇన్వెస్ట్మెంట్ తిరిగి తీసుకోవాలనుకుంటున్నాము, మీ నిర్ణయానికి ఒప్పుకుంటున్నాము అంటారు. అలా ఒప్పుకుంటున్నట్టుగా డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి అని శ్రేయ వైపు చూస్తాడు. దాంతో శ్రేయ ఫైల్స్లో రెడీ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్స్ తీసి వాళ్ళ ముందు పెడుతుంది. వాళ్ళు చదువుకొని సైన్ చేస్తుంటారు. అది చూసి శ్రేయ సంతోషపడుతూ కళ్యాణ్ వైపు తన యావతో చూస్తుంటుంది. కొద్దిసేపటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత కళ్యాణ్ శ్రేయ వైపు చూస్తూ, ప్రజెంట్ రన్ అవుతున్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి పూర్తిగా నాకు తెలియాలి. ఈ రోజంతా వాటిని చూసి రేపు స్టాఫ్తో మీటింగ్ పెడతాను. ఈ విషయం స్టాఫ్కి ఇన్ఫామ్ చేయి. అలాగే శ్రీపతి అంకుల్తో కూడా టచ్లో ఉంటుండు అంటాడు. అలాగే కళ్యాణ్ అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపిస్తూ, అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి కళ్యాణ్, వీటిని చూస్తుండు, నేను అంకుల్కి ఫోన్ చేసి స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ చేసి వస్తాను అని అంటుంది. ఓకే అని కళ్యాణ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తుంటాడు. శ్రేయ కళ్యాణ్ని సంతోషంగా చూస్తూ నిలబడి, కళ్యాణ్ నాతో ఇలా మంచిగా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. కొన్నాళ్ళు కళ్యాణ్ ఇక్కడే ఉంటాడు కదా, ఇలా రోజు కళ్యాణ్కి దగ్గర అవుతుండాలి అని అనుకుంటుండగా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, వెళ్ళు అంటాడు ల్యాప్టాప్లో నుంచి తల తిప్పకుండానే. వెళ్తాను కళ్యాణ్ అని శ్రేయ అక్కడి నుంచి వెళ్తుంది. కళ్యాణ్ ల్యాప్టాప్లో ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తూ కొన్ని అర్థం కాని డీటెయిల్స్ని శ్రేయ దగ్గర నుంచి తెలుసుకుంటూ తిండి నీళ్లు మానేసి బిజీ అయిపోతాడు. మధ్య మధ్యలో శ్రేయ జ్యూస్ గ్లాసెస్ అందిస్తున్నా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తాగి లేనప్పుడు వదిలేసి ల్యాప్టాప్ చూస్తుంటాడు. మరుసటి రోజు ఆర్య ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, స్పృహలో నుంచి వచ్చాడని శ్రీపతి గారు ఇన్ఫామ్ చేయగానే ఆర్యని చూడటానికి హాస్పిటల్కి వెళ్తాడు. శ్రీపతి గారి ద్వారా కళ్యాణ్ వచ్చాడని ఆర్య వినగానే, వాడికి ఎందుకు చెప్పారు బాబాయ్ అని అంటుండగా, చెప్పక ఇంకా దాచిపెట్టమంటావా అని కళ్యాణ్ సీరియస్గా అంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి అని శ్రీపతి గారు వెళ్తారు. కళ్యాణ్ని చూడగానే ఆర్య సంతోషపడుతూ, ఎలా ఉన్నావు కళ్యాణ్ అని అడుగుతాడు. ఈ విషయం ఇప్పుడు అడిగేది, ఎన్నిసార్లు ఫోన్ చేశానో నీకు తెలుసు కదా, అయినా ఫోన్ చేసినప్పుడు మాట్లాడడానికి ఏమైందిరా అంటాడు కళ్యాణ్ కోపం తెచ్చుకుంటూ. నువ్వు శ్రేయాకి మామూలుగా బుద్ధి చెప్తావనుకుంటే అలా చావు భయంతో టార్చర్ పెట్టావు కదా, అది నాకు నచ్చలేదురా, అందుకే ఇన్ని రోజులు నీతో మాట్లాడకుండా ఉన్నాను అంటాడు ఆర్య బెట్టుగా. ఏడ్చావులే,
మైథిలిని ఏడిపిస్తే ఊరుకుంటానా అని టక్కున చెప్పి తర్వాత మైథిలి డబ్బుని విసిరేయటం కోపంగా గుర్తు తెచ్చుకుంటూ ఉండగా, మైథిలి ఎలా ఉంది అడుగుతాడు ఆర్య. కానీ కళ్యాణ్ ఆర్య మాటలు వినిపించుకోకుండా మైథిలి ఆలోచనలోనే ఉండిపోతాడు. నిన్నేరు అడిగేది, మైథిలి ఎలా ఉంది అని తిరిగి అడుగుతాడు ఆర్య. దాంతో కళ్యాణ్ ఆ ఆలోచనలకు కాస్త బ్రేక్ ఇచ్చి, తనకేం బాగానే ఉంది అని, అసలు మైథిలికి అంత డబ్బు ఎవరిచ్చుంటారు అని మళ్ళీ ఆలోచిస్తుండగా, ఆర్య అంటూ శ్రేయ సంతోషంగా వస్తుంటుంది. స్నేహితురాల్ని చూడగానే ఆర్య కూడా సంతోషపడుతుంటాడు. శ్రేయ కన్నీళ్ళు పెట్టుకుంటూ, అసలు ఇలాంటి పని ఎలా చేయాలనిపించిందిరా అంటూ బాధతో ఆర్యను తిడుతుంటుంది. ఆర్య కూడా బాధపడుతూ, నాకు ఇది తప్ప వేరే దారి దొరకలేదు శ్రేయ, ఇప్పటికీ కూడా నేను ఎందుకు బతికానా అని బాధపడుతున్నాను అంటాడు. ఆ మాటలకి కళ్యాణ్ కోపం తెచ్చుకుంటూ, ఆపుతావా నీ వేదాంతం, అసలు అంత ఈజీగా చావాలని మీకు ఎలా అనిపిస్తుందిరా అంటాడు. ఆ మాటలకు ఆర్య కాస్త ఆశ్చర్యపోతూ, మీకునా, నేను తప్ప ఇంకా ఎవరి గురించి అంటున్నావు అని అడుగుతాడు. శ్రేయ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటుంది. దాంతో కళ్యాణ్ కాస్త తడబడుతూ, అదేరా, నీకు అన్నబోయి ఏదో పొరపాటులో మీకు అన్నానులే అని కవర్ చేస్తాడు. అవునా అని అంతలోనే తన సమస్యలు గుర్తు తెచ్చుకొని ఆర్య బాధపడుతుంటాడు. శ్రేయ అది గమనించి, డోంట్ వర్రీ ఆర్య, ఇక ఇన్వెస్టర్లు నీ జోలికి రాకుండా కళ్యాణ్ హ్యాండిల్ చేశాడు, ఇక ఆ విషయం గురించి మర్చిపో అంటుంది. ఆ మాటలకి ఆర్య ఆశ్చర్యపోతూ, ఏంటి శ్రేయ నువ్వు అనేది అని కళ్యాణ్ వైపు చూస్తుంటాడు. నేను చెప్పేది నిజం ఆర్య అని ఇన్వెస్టర్లతో కళ్యాణ్ డీల్ చేసిన విధానాన్ని చెప్తుంది. అది విని ఆర్య కళ్యాణ్ వైపు అభిమానంగా చూస్తుంటే, కళ్యాణ్ ఆర్య చేతులు ఆత్మీయంగా పట్టుకొని, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు, ఈ కళ్యాణ్ నీకెప్పుడు అండగా ఉంటాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో అంటాడు. ఆర్య సంతోషపడుతూ కళ్యాణ్కి చేతులు జోడించి, నీ రుణం ఎలా తీర్చుకోవాలిరా అంటాడు. రుణాలు గిన్నాలు అన్నావంటే పగిలిపోద్ది మొహం, రేపు నేను ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయవా అని అంటాడు. వద్దురా, అలా అనుకో, నేను సహాయం చేయడం అలా ఉంచితే నీకు అసలు ఆపదలే రావద్దు, వస్తే నీ మైండ్ సెట్కి అసలు తట్టుకోలేవు అంటాడు ఆర్య. కళ్యాణ్ నవ్వి, ఏదో మాట వరుసకు అన్నానులేరా, నా తల్లిదండ్రులు సంపాదించిపోయిన 1000 కోట్ల ఆస్తికి నేను ఒక్కడిని వారసుణ్ణి, ఇక నాకేం ఆపదలు వస్తాయో చెప్పు అని. అర్జున్ గ్రాని నేను చూడాలని అంటున్నారు, వీడియో కాల్ చేస్తున్నాను మాట్లాడు అంటూ ఫోన్ చేస్తాడు. ఇలా ఆర్య ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత కళ్యాణ్ గ్రానీతో మాట్లాడుకుంటూ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి, ఆర్య కంపెనీలో ప్రాజెక్ట్స్ అన్నిటినీ రన్ చేయాలంటే కనీసం 50 కోట్లైనా పెట్టాలి గ్రాని, అప్పుడే ఈ బిజినెస్ని హ్యాండిల్ చేయడానికి వీలవుతుంది అంటాడు. అవునా, పోనీలే కళ్యాణ్, ఆర్య బతికాడు, అది చాలు, ఆ డబ్బు ఏదో పెట్టి బిజినెస్ చక్కబడేటట్టుగా చూడు అంటుంది అనసూయమ్మ గారు. అలాగే గ్రాని అంటాడు కళ్యాణ్. మరుసటి రోజుకి ఆర్య ఇంటికి వస్తాడు. కళ్యాణ్ ఆర్య ఇంట్లోనే ఉంటూ ఆర్యని రెస్ట్ తీసుకోమని చెప్పి ఆఫీస్కి వెళ్తాడు. శ్రేయతో కలిసి ఆఫీస్లో స్టాఫ్ మీటింగ్ పెట్టి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ గురించి ప్రొజెక్టర్లో వివరిస్తుంటాడు. కొద్దిసేపటికి మీటింగ్ ఫినిష్ చేసి శ్రేయతో కలిసి క్యాబిన్లోకి వచ్చి, కంపెనీలో డబ్బు పెట్టుబడి ముఖ్యమే కాదు, హార్డ్ వర్క్ చేసి రన్ అవుతున్న ప్రాజెక్ట్స్ని ఒక దారిలోకి తీసుకురావాలి, దీనికి నీ సహకారం కూడా కావాలి శ్రేయ అంటాడు. తప్పకుండా కళ్యాణ్, ఈ బిజినెస్ చక్కబడి ఆర్య సెటిల్ అయితే చాలు అంటుంది. గుడ్, నాకు కావాల్సింది కూడా అదే అని తర్వాత మనసులో ఆలోచిస్తూ, కానీ నేను ఇక్కడే ఉంటే అక్కడ కొత్తగా వేయబోయే ప్రాజెక్ట్ టెండర్కి సంబంధించిన వర్క్ వెనుకపడుతుంది, మేనేజర్తో హ్యాండిల్ చేపిద్దామన్నా అతనితో ఇది కాని పని, అయినా సరే మేనేజర్తో ప్రయత్నం చేస్తూ ఆ టెండర్ వర్క్ కూడా చూసుకుంటూ ఉండాలి, ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దాటిపోకూడదు, అది నాకు కాకుండా శశిధర్కి పోతే వాడు ఇక నా నెత్తినెక్కి కూర్చుంటాడు. అసలు ఆఫీసులో మైథిలి లేని లోటు ఇప్పుడు బాగా కనిపిస్తుంది. మైథిలి ఆ రోజు 10 కోట్లు ఇచ్చిపోయిన తర్వాత కాంట్రాక్ట్లో లేకుండా పోయింది. అసలు మైథిలికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు.
అని ఆలోచిస్తుండగా, ఏంటి కళ్యాణ్ ఏదో ఆలోచిస్తున్నావు అని అంటుంది శ్రేయ. అది శ్రేయ, నేను ఈ కంపెనీనే కాదు, అక్కడ నా కంపెనీ టెండర్ వర్క్ కూడా చూసుకుంటూ ఉండాలి, అదే ఆలోచిస్తున్నాను అంటాడు. దానికి ఆలోచించేది ఏముంది కళ్యాణ్, నీకు సహాయంగా ఉంటారని చెప్పాను కదా, ఇక్కడ నుండే మీ కంపెనీ వర్క్ కూడా హ్యాండిల్ చూసుకుంటూ ఉండు అని అంటుంది. ఓకే అంటాడు. అలా కళ్యాణ్ మైథిలికి డబ్బు ఎలా వచ్చింది అని ఆలోచిస్తూనే ఇటు ఆర్య కంపెనీ, అటు మేనేజర్ ద్వారా అటెండర్కి సంబంధించిన వర్క్ని మీద వేసుకొని చేస్తుంటాడు. ఆ క్రమంలో కళ్యాణ్ కూడా శ్రేయతో కాస్త కలిసిపోతుంటాడు. దానికి శ్రేయ తెగ సంతోషపడటం మామూలైపోతుంది. కొన్ని రోజులకి ఆర్య కూడా వాళ్ళ బాబాయ్తో కలిసి ఆఫీస్కి రావడం స్టార్ట్ చేస్తాడు. ఇలా శ్రీపతి గారితో సహా నలుగురు కలిసి స్టాఫ్ని ఎంకరేజ్ చేస్తూ ఆగిపోయిన ప్రాజెక్ట్స్ని రన్ చేస్తుంటారు. నిదానంగా ఆర్యకి దిగులు తగ్గి కాస్త ప్రశాంతత చేకూరుతుంటుంది. ఇలా ఓ నెల రోజులు గడుస్తాయి. ఒకరోజు అర్ధరాత్రి కళ్యాణ్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ అలసిపోయి అలాగే టేబుల్ మీద వాలి నిద్రపోతుంటాడు. శ్రేయ ఫైల్తో క్యాబిన్లోకి వచ్చి అలసిపోయి పడుకున్న కళ్యాణ్ని కాస్త జాలిగా చూస్తూ, పాపం బాగా అలసిపోయినట్టుగా ఉన్నాడు అని అనుకొని దగ్గరికి వచ్చి కళ్యాణ్ చెయ్యి పట్టుకొని లేపబోయి, అమ్మో తాకబోయానని తెలిస్తే ఎప్పటిలాగా విరుచుకుపడతాడేమో అని ఆలోచించి కళ్యాణ్ని ఒక్కసారిని టచ్ చేయాలని ఎప్పటినుంచో ఆశ. కానీ కళ్యాణ్ ఎప్పుడూ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఎలాగో నిద్రపోతున్నాడు కదా, ఒక్కసారి కళ్యాణ్ చేయిని పట్టుకుంటాను అని అనుకొని చెయ్యి చాపి పడుకొని పోయిన కళ్యాణ్ దగ్గరికి నిదానంగా తన చేయిని తీసుకొచ్చి అంతే నిదానంగా కళ్యాణ్ చెయ్యి పట్టుకోబోతుండగా సడన్గా కళ్యాణ్ మేలుకుంటాడు. అది చూసి శ్రేయ భయపడుతూ సడన్గా తన చేయిని వెనక్కి తీసుకుంటుంది. కళ్యాణ్ మేలుకొని లేచి ఎదురుగా నిలబడిన శ్రేయాని కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి శ్రేయ ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు. శ్రేయ కాస్త భయంతో తడబడుతూ, అది కళ్యాణ్, ఇప్పటికే చాలా టైం అయింది, ఇక ఇద్దరం డిన్నర్ కూడా చేయలేదు, ఇంటికి వెళ్దాం, కావాలంటే రేపు ఎర్లీగా వద్దాము అని అంటుంది. ఆర్య అంకుల్ ఇంటికి వెళ్ళిపోయారు కదా అని అడుగుతాడు. వెళ్ళిపోయారు, ఇంతసేపు మనం ఆఫీసులో ఉండేసరికి ఆర్య కూడా సీరియస్ అవుతున్నాడు, నిన్ను త్వరగా ఇంటికి రమ్మంటున్నాడు అని అంటుంది. సరే నిన్ను నీ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను పదా అంటాడు. సరే కళ్యాణ్ అంటుంది శ్రేయ. ఇద్దరు కారులో వెళ్తుంటారు. కళ్యాణ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి కుక్ చేసుకోవాలంటే నా వల్ల కాదు, ఆఫీస్ వర్క్తో బాగా అలసిపోయి ఉన్నాను, ఇక్కడ మన తెలుగు వంటలు లభించే మంచి రెస్టారెంట్ ఉంది, ఇద్దరం అక్కడికి వెళ్ళి డిన్నర్ చేద్దాం అని అంటుంది. కళ్యాణ్కి శ్రేయతో డిన్నర్ చేయటం ఇష్టం లేక సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. ప్లీజ్ కళ్యాణ్ కాదనకు అని రిక్వెస్ట్ చేస్తుంటుంది. ఇక కళ్యాణ్ నో చెప్పలేక సరే అంటాడు. ఇద్దరు ఓ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేస్తుంటారు. శ్రేయ కళ్యాణ్తో కలిసి అలా తినడం ఓ అదృష్టంలా భావిస్తుంటుంది. కళ్యాణ్ కూడా తన మీద కోపాన్ని చిరాకుని వదిలేసి నవ్వుతూ మాట్లాడుతుంటాడు. కొద్దిసేపటికి కార్ శ్రేయ ప్లాట్ ముందు ఆగుతుంది. శ్రేయ కారు దిగి బాయ్ కళ్యాణ్ అంటుంది. ఆర్యకి ఇంకాస్త రెస్ట్ ఇస్తే మంచిదని నా అభిప్రాయం, వాణ్ణి లేటుగా ఆఫీస్కి రమ్మంటాను, నువ్వు మాత్రం రేపు ఎర్లీగా రెడీ అయి ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను అంటాడు. సరే కళ్యాణ్ అంటుంది. కళ్యాణ్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తాడు. శ్రేయ ఆ కార్ కన్నుమరుగు అయ్యే వరకు చూస్తూ, ఆర్య సూసైడ్ నిర్ణయం నాకు ఒకందుకు మంచిగా జరిగింది, కళ్యాణ్ అమెరికా వచ్చి నాతో ఇలా హ్యాపీగా మాట్లాడతాడని అసలు ఊహించుకోలేదు అని అనుకొని సంతోషపడుతూ లోపలికి వెళ్తుంటుంది. కళ్యాణ్ డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తూ, చూడబోతుంటే ఈసారి టెండర్ నాకు దక్కేటట్టుగా లేదు, చెయ్యి జారిపోయేలా ఉంది, అసలు ఈ విషయం పక్కన పెడితే మైథిలికి అంత కొద్ది టైంలో 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కాక పిచ్చెక్కుతుంది అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటాడు. ఆర్య కళ్యాణ్కి ఎదురు వెళ్ళి కాస్త సీరియస్ అవుతూ, ఇంత టైం వరకు ఇంటికి రాకుండా ఏంటి కళ్యాణ్, ఇలా తిండి నీళ్లు మానేసి వర్క్ అనుకుంటూ కూర్చుంటే ఆరోగ్యం పాడవుతుందని తెలియదా అంటాడు. ఏమీ కాదులే ఆర్య, అయినా నేను డిన్నర్ చేసి వచ్చాను, వరీ అవ్వకు అంటాడు. డిన్నర్ ఎక్కడ చేశావు అని అడుగుతాడు ఆర్య. శ్రేయ నేను ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేశాము,
అంటాడు. ఆ మాటకి ఆర్య కాస్త ఆశ్చర్యపోతుంటాడు. అయినా నువ్వు నిద్రపోకుండా నా కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం ఎందుకు ఆర్య? వెళ్ళి పడుకో అంటాడు కళ్యాణ్. సరే కళ్యాణ్, గుడ్ నైట్ అని చెప్పి ఆర్య రూమ్లోకి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ కూడా రూమ్లోకి వచ్చి డ్రెస్ మార్చుకొని పడుకొని మైథిలి డబ్బు ఇచ్చే దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. మరుసటి రోజు మార్నింగ్ శ్రేయాని పికప్ చేసుకొని ఆఫీస్కి వెళ్తాడు. ఇప్పుడు ఇండియాలో స్టోరీ చూద్దాం. ఓ గుడిలో పంతులు గారు మంత్రాలు చదువుతూ అమ్మవారికి పూజ చేస్తుంటాడు. పూజ తర్వాత పంతులు గారు కుంకుమ బొట్టుతో హారతి ప్లేట్ పట్టుకొని ఓ భక్తురాల దగ్గరికి వచ్చి, హారతి తీసుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకోమ్మా అంటాడు. పసుపు పచ్చని అందమైన చీరలో 2 చేతులకు నిండుగా గాజులు ధరించిన ఆ భక్తురాలు హారతి కళ్ళకు హద్దుకుంటూ ఉండగా ఆమె మెడలో కొత్తగా పెళ్ళి అయినట్టుగా పచ్చని మంగళసూత్రం దారం కనిపిస్తుంటుంది. ఆమె హారతి కళ్ళకు అద్దుకొని కుంకుమ తీసుకొని పాపెట్లో నిండుగా దిద్దుకుంటుంది. తర్వాత 2 చేతులు జోడించి అమ్మవారికి నమస్కరిస్తుంటుంది. ఆమె మైథిలి. తర్వాత మైథిలి పంతులు గారి కాళ్ళకి నమస్కరిస్తుండగా పంతులు గారు మైథిలి తల మీద అక్షంతలు వేస్తూ, దీర్ఘ సుమంగిలి భవ, పిల్లా పాపలతో సంతోషంగా ఉండమ్మా అని ఆశీర్వదిస్తుంటాడు. మైథిలి ఒక చిన్న నవ్వు నవ్వి పైకి లేచి పంతులు గారు అందించిన తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారికి మళ్ళీ నమస్కరించి వెనుతిరుగుతుంది. మెట్లు దిగి గుడి బయటకు వచ్చి తన స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్తుంటుంది. ఆ స్కూటీ ఎప్పుడూ వెళ్ళే తన ఇంటి రూట్ వైపు కాకుండా కొత్త రూట్ వైపు వెళ్తుంటుంది. ఈ రోజు నుంచి మరికొన్ని ఎపిసోడ్స్ వరకు మీ కామెంట్స్కి అసలు ఎలాంటి రెస్పాండ్ కాకుండా నేను అజ్ఞాతవాసంలోకి చెక్కేస్తాను. ఎందుకంటే ఇక్కడి నుంచి కామెంట్స్ ఎలా వస్తాయో నాకు ఒకసారి అనుభవమే, ఇప్పుడు కూడా అదే అనుభవం నాకు ఎదురవుతుంది. సో నేను అజ్ఞాతవాసంలోకి వెళ్ళేస్తున్నాను. బాయ్.